Hello everyone, welcome to ACE Online. So in this video, we are going to discuss about the India's landmark tunnel 2025. So recently, manaki Press Information Bureau lo few days back government website. So మన ఇండియా రీసెంట్గా అచీవ్ చేసిన ల్యాండ్మార్క్ టన్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అనమాట ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. సో వీటి నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్కి అడిగేదానికి మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ టన్నల్ టెక్నాలజీ కాబట్టి వాటిలో కొన్ని లాంగెస్ట్ ఉన్నాయి, హైయెస్ట్ ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా వచ్చే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ టీజీపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్స్ రాసినా వాటిలో మీకు క్వశ్చన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్ మీరందరూ ఆల్రెడీ టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు కాబట్టి సో వాటికి కూడా ఈ వీడియో కనెక్టెడ్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ఆల్ ద టన్నల్స్ దట్ వేర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ లాస్ట్ 1 year. ఓకే, ఫస్ట్ అటల్ టన్నల్. సో దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్లీ అటల్ టన్నల్ అనేది హై ఆల్టిట్యూడ్, మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు మీరు ఇండియా చూసినట్టయితే ఇండియన్ మ్యాపింగ్, సో ఇండియా మ్యాప్ బ్రీఫ్గా చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ రీజన్ అంతా కూడా హిమాలయన్ రీజన్. ఈ రీజన్ అంతా కూడా మనకి హిమాలయన్ రీజన్ అనమాట. అంటే ఇక్కడ హై ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. ఇందులో రేంజెస్ కూడా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కారాకోరం రేంజ్, తర్వాత మనకి లడాక్ రేంజ్, జన్స్కర్ రేంజ్, పిర్ పంజాల్ రేంజ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది పిర్ పంజాల్ రేంజ్కి సంబంధించింది. పిర్ పంజాల్ రేంజ్, తర్వాత దౌలధర్ రేంజ్ అండ్ శివాలిక్ రేంజ్. సో ఇవన్నీ కూడా చైన్ ఆఫ్ మౌంటైన్స్ రేంజెస్ ఇన్ ద హిమాలయాస్. అయితే ఈ అటల్ టన్నల్ అనేది రీసెంట్గా ఈ పిర్పంజాల్ రేంజ్ ఏదైతే ఉందో, పిర్పంజాల్ రేంజ్, సో దాని కింద ఒక టన్నల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. రైట్, పిర్పంజాల్ రేంజ్లో బేసికలీ జమ్మూ కాశ్మీర్ రీజన్లో. దీని టోటల్ లెంత్ వచ్చేసరికి 9.02 kilometers. ఈ ఫ్యాక్ట్స్ అని కూడా అడుగుతుంటారు. ఓకే, 9.02 kilometers. అయితే ఇది ఏ రీజన్స్ని కనెక్ట్ చేస్తుంది, ఏ టౌన్స్ని కనెక్ట్ చేస్తుంది? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనాలి, హిమాచల్ ప్రదేశ్, రైట్, టు లాహుల్ స్పితి. సో బేసికలీ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రెండింటికి కూడా రిలేటెడ్ అనమాట ఇది. మనాలి నుంచి లాహుల్ స్పితి. మనకి మోస్ట్ ఆఫ్ ద రోడ్వేస్ హిమాలయాస్లో ఏదైతే కోల్డ్ టెంపరేచర్స్ వింటర్ సీజన్స్లో క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా స్నో ఫాల్ ఉంటుంది, అవలాంచెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద రోడ్వేస్ అని వింటర్ సీజన్లో క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు. కానీ ఈ అటల్ టన్నల్ ఏదైతే ఉందో ఇది 9 kilometers టోటల్ లెంత్, మనాలి కనెక్టింగ్ విత్ ద లాహుల్ స్పితి. సో ఇక్కడ ఆల్ వెదర్ రోడ్ అనమాట. అంటే ఏ టైమ్స్లో అయినా కూడా ఈ రోడ్ వేని మనం యూజ్ చేయొచ్చు. అయితే ఇది బోత్ సివిలియన్స్ అలాగే డిఫెన్స్ పర్పస్, అంటే సివిలియన్ పీపుల్ వెళ్ళచ్చు, అలాగే డిఫెన్స్ పర్పస్ కూడా మనం ఏదైనా ట్రూప్స్ మొబిలైజ్ చేయాలన్నా కూడా మనకి మొబిలైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే రోహతాంగ్ పాస్ ఉందో, సో రోహతాంగ్ పాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా బైపాస్ చేస్తున్నాం అనమాట మనం. రోహతాంగ్ పాస్ అనేది స్మాల్ పాస్ విత్ ఇన్ ద పిర్పంజాల్ రేంజ్. అయితే ఆ పాస్ నుంచి వెళ్ళాలంటే చాలా మెలికలు ఉంటాయి అండ్ ఇట్స్ అ వెరీ నారో రోడ్. అలాగే అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్కి చాలా ప్రోన్ రీజన్ అనమాట. అందుకని ఈ రోహతాంగ్ పాస్ని బైపాస్ చేసి మనం కొత్తగా అటల్ టన్నల్ అనేది బిల్డ్ చేసాం. రైట్, అయితే ఇది ఒక రికార్డ్ ఉంది దీనికి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏముందంటే వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నల్ అబౌట్ 10,000 feet. అంటే మీన్ సీ లెవెల్ నుంచి, ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి 10,000 పైన ఫీట్ ఉన్న రోడ్స్లో దిస్ ఈస్ ద లాంగెస్ట్, వరల్డ్స్ లాంగెస్ట్, నాట్ ఓన్లీ ఇండియాస్ లాంగెస్ట్ బట్ వరల్డ్స్ లాంగెస్ట్ టన్నల్ ఇన్ ద అబౌట్ 10,000 feet కేటగిరీ. సో ఇది కూడా మనకి రీసెంట్గా వరల్డ్ రికార్డ్ వచ్చింది. అయితే ఈ టన్నల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి 46 kilometers తప్పించుకొని మనాలి నుంచి సర్చు, ఈ రెండు రీజన్స్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రీజన్స్ రెండు కూడా బెనిఫిట్ అవుతున్నాయి. 46 kilometers తప్పించుకున్నాం అంటే డిస్టెన్స్ 46 kilometers తగ్గిపోతుంది. అలాగే దీనివల్ల 4 to 5 hours ఆఫ్ జర్నీ తగ్గిపోతుంది. సరే ఏంటి 46 kilometersకి 4-5 hours పడుతుందా అంటే ఎస్, ఆ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ రీజన్స్లో చాలా స్లోగా వెళ్తాయి వెహికల్స్. సో ఈవెన్ 10 kilometers వెళ్ళాలన్నా కూడా 1 hour పైనే పడుతుంది అనమాట. సో ఇది 46 kilometers డిస్టెన్స్ తగ్గిస్తుంది, అలాగే 4 to 5 hours జర్నీ కూడా తగ్గిస్తుంది. రైట్, అలాగే ఈ రోడ్ అనేది మనకి వెరీ వైడ్ టెంపరేచర్స్లో బిల్డ్ చేశారు. -25 degrees నుంచి 45 degrees Celsius, అంటే సమ్మర్ వింటర్ వీటిలన్నింటి కలుపుకొని అలాంటి కండిషన్స్లో ఈ రోడ్ అనేది మనం బిల్డ్ చేశారు. అంటే ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు, వీ హ్యావ్ డెవలప్డ్ ఏ టెక్నాలజీ విచ్ వీ కెన్ బిల్డ్ రోడ్స్ ఆర్ టన్నల్స్ ఈవెన్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అని చెప్తున్నారు అన్నమాట ఈ పాయింట్. అయితే ఈ రోడ్ కట్టింది ఎవరంటే అటల్ టన్నల్ కట్టింది ఎవరు అంటే
border road organization under Ministry of Defense. Alright, so these are about the facts related to Atal Tunnel. So ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, it is a world's longest highway tunnel about 10,000 feet. అలాగే ఇది ఏ రీజన్స్ని కనెక్ట్ చేస్తుంది, పిర్పంజాల్ బైపాసింగ్ రోహతాంగ్ పాస్, మెయిన్గా హిమాచల్ ప్రదేశ్ అలాగే సమ్ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ బెనిఫిట్ అవుతున్నాయి. ఇది ఆల్ వెదర్ రోడ్ అండ్ కనెక్టింగ్ బిట్వీన్ మనాలి అండ్ లాహుల్ స్పితి వ్యాలీస్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట అటల్ టన్నల్ గురించి. నెక్స్ట్ సెకండ్ టన్నల్ వచ్చేసరికి సోనామార్గ్ టన్నల్. యాక్చువల్లీ జడ్ మోరా అనే ఒక రోడ్ ఆల్రెడీ ఉందన్నమాట, ఎగ్జిస్టింగ్ ఉంది. సో లెట్ సీ ద రోడ్. సో జడ్ షేప్లో ఒక రోడ్ ఉంది. దిస్ ఇస్ ద జడ్ షేప్డ్ రోడ్. యూ కెన్ సీ జడ్ షేప్డ్ రోడ్. అయితే ఇటంతా తిరిగి మనకు మళ్ళీ ఇటు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇదంతా హిల్లీ రీజన్, రైట్. అలాగే చాలా అవలంచెస్, ల్యాండ్ సైడ్స్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఇప్పుడు మనం ఏం బిల్డ్ చేస్తున్నామంటే ఈ టర్నింగ్ ఇవేం లేకుండా స్ట్రైట్గా ఒక టన్నల్ బిల్డ్ చేస్తున్నాం. దీన్ని సోనామార్గ్ టన్నల్ అంటున్నాం. సోనామార్గ్కి కనెక్షన్ అనమాట. కంగాన్ నుంచి సోనామార్గ్ మొత్తం జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. జడ్ మోరే టన్నల్ అంటే జడ్ ఈ షేప్ని అవాయిడ్ చేస్తూ మనం సోనామార్గ్ టన్నల్ అనేది బిల్డ్ చేసామన్నమాట. సో దీని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి హై ఛాన్స్ ఉంది. ఫస్ట్లీ సోనామార్గ్ టన్నల్ అనేది టోటల్ లెంత్ 12 కిలోమీటర్స్, అంటే ఇది అటల్ టన్నల్ కన్నా లాంగెస్ట్. అయితే మీన్ సీ లెవెల్ అబోవ్ ఆల్టిట్యూడ్ ఎంత అంటే 8,650. ఇదేం అడగరు, బట్ ఎంత డిస్టెన్స్ ఏ రీజన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో ఇట్స్ 12 కిలోమీటర్ లెంత్ టన్నల్. ఇది కనెక్టివిటీ ఎక్కడ పెంచుతుంది, జమ్మూ కాశ్మీర్. సోనామార్గ్ నుంచి ఇక్కడ చూడొచ్చు, సోనామార్గ్ నుంచి కంగన్, ఈ రెండు ప్లేసెస్ కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి తగ్గిస్తుంది, టైం అనేది మనకి తగ్గిస్తుంది అనమాట. ఓకే, మెయిన్గా 6.4 మెయిన్ టన్నల్ ఉంది. అలాగే ఇట్ ఈస్ అన్ యంగెస్ట్ టన్నల్. అంటే ఏంటంటే పైన కింద రెండు క్లోజ్. మామూలుగా అయితే టన్నల్ మనకి ఏముంటుందంటే కింద ఒక టన్నల్ యూ షేప్ లాగా చేస్తారు, పైన మోస్ట్లీ ఓపెనింగ్ పెడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంత మనీ సేవ్ అవుతుంది. అయితే ఇది యంగెస్ట్ టన్నల్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్లీ కాండ్యూట్ పైప్ లాగా మొత్తం క్లోజ్డ్ అనమాట. సో టోటల్ లెంత్ వచ్చేసరికి 12 కిలోమీటర్స్, బట్ మెయిన్ టన్నల్ అనేది మనకి 6.4 కిలోమీటర్స్. తర్వాత నుంచి పైన ఓపెనింగ్ ఉన్న టన్నల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఇది ఏ రీజన్స్ బెనిఫిట్ అవుతాయి, శ్రీనగర్ నుంచి సోనామార్గ్ టువర్డ్స్ లడాక్. అంటే మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి లడాక్ వెళ్ళే పాత్ అనమాట ఇది. అక్కడి నుంచి మనం ఇంకా ఈజీగా ఇక్కడి నుంచి లడాక్ క్రాస్ చేయొచ్చు, కార్గిల్. ఇవన్నీ కూడా ఏంటి, సివిలియన్స్కే కాదు, మన మిలిటరీ ఆర్మీకి కూడా చాలా స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఏదైనా వార్ వచ్చినప్పుడు ఈ రీజియన్స్లో మనం మానిటర్ చేయాలంటే వీ నీడ్ సోఫిస్టికేటెడ్ అండ్ ఫాస్టర్ ట్రూప్ మూవ్మెంట్. సో వాటికి కూడా హెల్ప్ అవుతుంది. సో శ్రీనగర్ నుంచి సోనామార్గ్ వరకు, అక్కడి నుంచి మళ్ళీ లడాక్ వెళ్ళే రోడ్డు కూడా ఈ టనల్ మనకి యూస్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే దీనివల్ల మనకి సీజనల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే అవలంచెస్, స్నోఫాల్ ఏదున్నా కూడా ఈ టనల్ అంతా తట్టుకొని వెహికల్స్ని మూవ్మెంట్ ఎనేబుల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, రైట్. అయితే ఇది కట్టిన యూజింగ్ ఇది ఈ టనల్ అనేది మనం న్యూ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఇదేంటంటే న్యూ ఆస్ట్రేలియన్ టన్నలింగ్ మెథడ్. ఇంతకుముందు టనల్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా డిఫికల్టీ ఉండేది, కాంప్లెక్స్ ఉండేది, ఫెయిల్యూర్ కూడా అయ్యేది. అయితే ఈ న్యూ ఆస్ట్రేలియన్ టన్నల్ మెథడ్ అంటే ఏంటంటే పక్కన చుట్టూ ఉన్న రాక్, హార్డ్ రాక్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ తీసుకొని టన్నల్ని బిల్డ్ చేస్తారనమాట. అంటే దాన్ని సపోర్ట్గా పెట్టుకొని టన్నల్స్ అనేవి బిల్డ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా కనెక్ట్ చేయొచ్చు, అలాగే త్వరగా కూడా అయిపోతుంది అనమాట. సో ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు, వాట్ ఈస్ న్యూ ఆస్ట్రేలియన్ టన్నల్ మెథడ్. ఇదేంటంటే చుట్టూ ఉన్న రాక్, హార్డ్ రాక్ సపోర్ట్ తీసుకొని టన్నల్ని బిల్డ్ చేయడం. సో ఈ న్యూ ఆస్ట్రేలియన్ టన్నల్ మెథడ్ అనేది మనకి సోనామార్గ్ టన్నల్ బిల్డ్ చేయడంలో యూజ్ చేశారు. అలాగే ఈ టన్నల్లో మొత్తం మనకి ఇంటిగ్రేటెడ్ టన్నల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. అంటే సేఫ్టీ సిగ్నల్ కానీ, ఎఫ్ఎం రేడియో, సో ఏదైనా ఇష్యూస్ వచ్చినా, బ్లాక్ అయినా మొత్తం రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసేలాగా ఈ టన్నల్ కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద సోనామార్గ్ టన్నల్. ఓకే, ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి సోనామార్గ్ టన్నల్ గురించి. సో 1000 వెహికల్స్ per hour, అంటే ఒక అవర్లో 1000 వెహికల్ దీని నుంచి పాస్ అవ్వచ్చు. సచ్ హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అలాగే మనకి జోజిలా టన్నల్ బిల్డ్ చేయబోతున్నారు. 2028 కల్లా ఇది రెడీ ఉంటుందని అంటున్నారు. జోజిలా పాస్ ఉందన్నమాట మనకి. సో దాని నుంచి కూడా టన్నల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ జోజిలా టన్నల్తో కలుపుకొని దానికి కూడా కనెక్ట్ చేస్తారు ఈ సోనామార్గ్. దాంతో కలుపుకొని స్పీడ్ కూడా ఇంతకుముందు 30 కిలోమీటర్స్ మ్యాక్సిమం వెళ్ళగలిగే వెహికల్స్ ఇవి 70 కిలోమీటర్స్ per hour వెళ్ళగలవు అనమాట. డిస్టెన్స్ కూడా దగ్గరగా 6 కిలోమీటర్స్ తగ్గిస్తుంది. అంటే డిస్టెన్స్ పెద్ద తగ్గించట్లేదు కానీ స్పీడ్ పెంచుతుంది. దానివల్ల ఏమవుతుందంటే త్వరగా మనం డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు, అంటే టైం సేవ్ చేసుకుంటున్నాం.
అది కూడా మనకి సోనామార్గ్ టన్నల్ ద్వారా బెనిఫిట్ అవుతుంది. ఇవి టూరిజం, అలాగే సివిలియన్ పర్పస్, మిలిటరీ పర్పస్ అన్ని వాటికి కూడా ఈ సోనామార్గ్ టన్నల్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద సోనామార్గ్ టన్నల్. ఇంకొక టన్నల్ మనకి ఇవ్వడం జరిగింది, సెలా టన్నల్. ఇది కూడా దగ్గరగా 9 కిలోమీటర్స్ లెంత్ ఉంది సెలా టన్నల్. ఇది కంప్లీట్గా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ వన్ ఆఫ్ ద ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో రీసెంట్గా అడిగారు సెలా పాస్ ఏ స్టేట్లో ఉందని. సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో మనకి కంప్లీట్ మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉందన్నమాట. ఇది వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా మనం 2047 కల్లా చూడాలనుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ టన్నల్ బిల్డ్ చేసింది అగైన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇది 13,000 ఫీట్ హైలో ఉంది. ఎంఎస్ఎల్ అంటే అటల్ టన్నల్ కన్నా హైట్లో ఉంది. 13,000 ఫీట్ అబోవ్ ఉంది. ఇది ఎక్కడ కనెక్ట్ చేస్తుందంటే తేజ్పూర్, ఇది అస్సాంలో ఉంది. తవాంగ్, అస్సాం నుంచి తవాంగ్ విచ్ ఇస్ బార్డర్ టు చైనా అరుణాచల్ ప్రదేశ్లో, ఆ రోడ్లో భాగమే ఈ చిన్న టన్నల్. అంటే మొత్తం ఈ టన్నల్ అంతా ఇంత రూట్ ఉందని కదా, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రూట్. అస్సాం నుంచి తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో భాగంగా ఒక సెలా టన్నల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇది 9 మనకి కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంది. ఇది కనెక్ట్ చేసే ఏరియాస్ వచ్చేసరికి మనకి ఇటానగర్ నుంచి తవాంగ్ వరకు. తవాంగ్ ఈజ్ అ బార్డర్, చైనా అలాగే భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో మనకి తవాంగ్ ఉంది. అక్కడి నుంచి ఇటానగర్ వరకు ఈ టన్నల్ ఉందన్నమాట. రైట్. సో సచ్ అ సెలా పాస్, ఇట్స్ మోర్ దెన్ 9 కిలోమీటర్స్. దీని టోటల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 825 crores కట్టారు. అండ్ ఆల్ వెదర్ అంటే ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా కూడా ఈ టన్నల్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. కంప్లీట్లీ లొకేటెడ్ విత్ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్. రైట్. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ట్రూప్స్ మొబిలైజ్ చేయడానికి మనకి 2020లో చైనా ఇండియా స్టాండ్ ఆఫ్ జరిగింది డోక్లాం ప్లాట్యూ, సిక్కిం ఆ రీజన్లో, భూటాన్ ఇండియా బార్డర్లో కూడా. రైట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో త్వరగా ట్రూప్స్ మూవ్ చేసి మనం డిఫెండ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా న్యూ ఆస్ట్రేలియన్ టన్నలింగ్ మెథడ్ యూజ్ చేసాం. అంటే చుట్టూ ఉన్న హార్డ్ రాక్ ఏదైతే ఉందో దాని సపోర్ట్ తీసుకొని ఈ టన్నల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో పీపుల్ మూవ్మెంట్, ఇటానగర్ ఇస్ అ క్యాపిటల్ సిటీ. రైట్. సో మొత్తం ఆ క్యాపిటల్ సిటీ కూడా తవాంగ్ నుంచి కనెక్ట్ చేసేలాగా ఈ టన్నల్ని బిల్డ్ చేసినాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఆ రీజన్లో జరుగుతుంది. రైట్. సో ఇండస్ట్రీస్ రావచ్చు, ఏదైనా చిన్న చిన్న కంపెనీస్ రావచ్చు, ఇలాంటివి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ బన్హియాల్ కాజిగుండ్ రోడ్ టన్నల్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. బన్హియాల్ ఇట్స్ అ పాస్. బన్హియాల్ కాజిగుండ్ రోడ్ టన్నల్. రైట్. సో ఇది ఈ టన్నల్ ఏంటంటే మనకి జమ్మూ కాశ్మీర్ రీజన్లో బిల్డ్ చేశారు. కంప్లీట్ అయిపోయింది. టోటల్ 8.45 కిలోమీటర్స్ లాంగ్ ట్విన్ ట్యూబ్ టన్నల్. అంటే ట్విన్ ట్యూబ్స్ ఉన్నాయి. అంటే వెళ్ళడానికి ఒక పాత్, రావడానికి ఒక పాత్. ఇంతకుముందులాగా ఒకే పాత్లో లెఫ్ట్ రైట్ కాకుండా 1 వే అనమాట. 2 ట్యూబ్స్, వెళ్ళేవి లెఫ్ట్ సైడ్, అలాగే వచ్చేవి వాటికి లెఫ్ట్ సైడ్. సో ఇలా ట్విన్ ట్యూబ్తో కట్టాం. దీని టోటల్ కాస్ట్ వచ్చేసరికి 3,100 crores, మచ్ మోర్ బిగ్గర్ దెన్ సెలా టన్నల్ ఇన్వెస్ట్మెంట్. రైట్. ఇది బన్హియాల్ అలాగే కాజిగుండ్. ఇక్కడ చూడొచ్చు మీరు, బన్హియాల్ కాజిగుండ్. సో ఈ స్ట్రెచ్లో టన్నల్ బిల్డ్ చేశారు. ఇంతకుముందు ఇటు రావాలంటే మొత్తం తిరుక్కొని మీరు ఏదైనా ట్రిప్కి వెళ్తే వెస్ట్రన్ ఘాట్స్లో ఇలాగే ఉంటాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. ఎస్పెషలీ ఏదైనా చైనా ఇండియా వార్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రూప్స్ మొబిలైజేషన్ ఈజీ అవుతుంది. ఆ టైంలో చైనా వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. సో దే హ్యావ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ. సో అందుకని మనం ఒక స్ట్రైట్ టన్నల్ బిల్డ్ చేసి దానివల్ల డిఫెన్స్ ట్రూప్స్ మొబిలైజేషన్కి త్వరగా ఉండేలాగా చూసుకుంటున్నాం. అయితే ఇది బన్హియాల్ నుంచి కాజిగుండ్ వరకు జమ్మూ కాశ్మీర్ 16 కిలోమీటర్స్ వరకు మనకి డిస్టెన్స్ తగ్గించింది. అంటే ఇంతకుముందు ఉన్నదానికన్నా 16 కిలోమీటర్లు డిస్టెన్స్ సేవ్ అయింది. అలాగే టైం తీసుకుంటే 1.5 hours వరకు మనకి సేవ్ అయిపోతుంది అనమాట ఈ టన్నల్ ద్వారా. రైట్. అలాగే 2 separate ట్యూబ్స్ ఆల్రెడీ చెప్పింది. 1 వే వెహికల్ పాసేజ్ ఉండేలాగా ట్విన్ టన్నల్స్ అనేది బిల్డ్ చేశారు. రైట్. ఫర్ ఎవ్రీ 500 meters అంటే ప్రతి 500 metersకి మెయింటెనెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ ఫెసిలిటీస్ ఉండేలాగా చూసుకున్నాయి. అంటే ఆ పాత్ టన్నల్లోనే 500 metersకి అర కిలోమీటర్కి ఒక దగ్గర ఎవాక్యుయేషన్స్ కానీ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటే ఫేస్ చేయడం కానీ ఇలాంటి వాటికి ప్రొవిజన్ ఉండేలాగా యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయో తెలియదు. వీ హ్యావ్ టు రెడీ ఫర్ ఇట్. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఆల్ వెదర్ రోడ్ లింక్. సో ఏ క్లైమేట్లో అయినా కూడా ఇక్కడి నుంచి వెహికల్స్ వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద బన్హియాల్ అండ్ కాజిగుండ్ టన్నల్. నెక్స్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
టన్నల్, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు. ఇంతకుముందు దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే చనని నష్రీ టన్నల్ అని పిలిచేవాళ్ళు. రీసెంట్గా ఇది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్గా రీనేమ్ చేశారు. టోటల్ ఇది 9 కిలోమీటర్స్, అగైన్ ట్విన్ ట్యూబ్, అంటే వన్ వే పాత్ అనమాట. వెళ్ళే వెహికల్స్కి ఒక ట్యూబు, వచ్చే వెహికల్స్కి ఒక ట్యూబు. ఇది ఉదంపూర్ రంబాన్ ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ కనెక్ట్స్ ఉదంపూర్ అండ్ రంబాన్. ఇవి జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాయి, రెండు కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాయి, ఉదంపూర్ అండ్ రంబాన్. ఓకే, ఇది అలాగే జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు మనకి జమ్మూ కాశ్మీర్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, వింటర్ క్యాపిటల్, సమ్మర్ క్యాపిటల్. సో 2 ఇంపార్టెంట్ సిటీస్ అనమాట జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్లో అంతా కూడా మనం డెవలప్మెంట్ చేయగలిగితే అంటే అది ఎకనామికల్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజిక్ మిలిటరీ. సో అప్పుడు ఏమవుతుందంటే జమ్మూ కాశ్మీర్ని ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సమ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే మన కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, దాన్ని కూడా ఇండియాకి ఇంటిగ్రేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఉన్న రీజన్ని డెవలప్మెంట్ చేయాలి, మన దగ్గర ఉన్న జమ్మూ కాశ్మీర్ని డెవలప్ చేయాలి. సో దాంట్లో భాగంగానే ఈ టన్నల్ కట్టడం వల్ల మనకేమవుతుందంటే దగ్గరగా 2 అవర్స్ టైం మిగులుతుంది, అలాగే 41 కిలోమీటర్స్ రోడ్ లెంత్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, రైట్. అయితే దీని యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటంటే మనం యూజ్ చేసిన టెక్నాలజీస్ కానీ అక్కడ యూజ్ చేసిన పీపుల్ కానీ, అంటే బిల్డ్ చేసే పీపుల్ కానీ, అది డిజైనర్స్ అయినా వర్కర్స్ ఎవరైనా సరే మోస్ట్లీ ఇండియా నుంచే వచ్చింది. స్పెసిఫికలీ 94% ఆఫ్ వర్క్ ఫోర్స్ కేమ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో లోకల్ పీపుల్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలాగా చేసింది అనమాట ఈ టన్నల్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా 2025లో కంప్లీట్ అయినవి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మనకి ముందుకు తేవడం జరిగిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ టన్నల్ టెక్నాలజీస్. టన్నల్ T50. టన్నల్ T50, ఇట్ ఇస్ అ టన్నల్ ఇన్ అగైన్ జమ్మూ కాశ్మీర్. ఇది ఆల్రెడీ మనకు ఒక రైల్ లింక్ బిల్డ్ చేస్తున్నారు, శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్. జమ్మూ కాశ్మీర్లో చాలా తక్కువ రైల్వే ఉందన్నమాట, రైల్వే అంతా కూడా కంప్లీట్గా ఇంటిగ్రేట్ అవ్వలేదు. శ్రీనగర్ వరకు మనం గట్టుకెళ్ళాం, అలాగే జమ్మూ కూడా కొంచెం కనెక్ట్ చేసాం అనమాట. శ్రీనగర్ కూడా ఇంకా అంత కనెక్ట్ చేయలేదు. జమ్మూ అయితే మనకి జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు కొంత ట్రైన్ ఉంది. అయితే మన నార్థన్ మోస్ట్ కాశ్మీర్ దీన్ని డెవలప్ చేయాలంటే మనకి ఎన్నో రైలు, రోడ్ లింక్స్ ఇవన్నీ కావాలి. సో దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ ఉదంపూరు, శ్రీనగర్, బారాముల్లా ఈ 3 సిటీస్ని కనెక్ట్ చేస్తూ ఒక రైల్ లింక్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం. ఆ రైల్ లింక్లో భాగంగా టన్నల్ T50 అనేది బిల్డ్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఒక రైల్ లింక్ మనం బిల్డ్ చేస్తున్నాం, ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా. ఆ రైల్వే లింక్లో భాగంగా టన్నల్ T50 అనేది బిల్డ్ చేసాం. ఫస్ట్ బ్రీఫ్గా ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, నార్థన్ మోస్ట్ కాశ్మీర్ అనమాట బారాముల్లా, ఇది ఉదంపూర్, ఇక్కడ శ్రీనగర్ విచ్ ఇస్ ఆల్సో క్యాపిటల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. సో దీంట్లో ఒక టన్నలే T50. ఓకే, సో ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా లింక్ ఏంటంటే మెయిన్గా జమ్మూ కాశ్మీర్ని మన ఇండియన్ రైల్వేస్లో లింక్ అయ్యేలాగా కనెక్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట, రైట్. ఇది టోటల్ లెంత్ వచ్చేసరికి మనకి 272 కిలోమీటర్స్, టన్నల్ కాదు, ఉదంపూర్ టు బారాముల్లా టోటల్ రైల్ లింక్ 272 కిలోమీటర్స్. ఇది నేషనల్ ప్రాజెక్ట్గా 2002లో డిక్లేర్ చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. రీసెంట్గా కంప్లీట్ అయింది T50, అంటే మొత్తం అంతా రైల్ లింక్ కూడా కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు టన్నల్ T50 గురించి చూద్దాం. టోటల్ లెంత్ వచ్చేసరికి 12.77 కిలోమీటర్స్ లాంగ్. టోటల్ రైల్వే టన్నల్ లెంత్ వచ్చేసరికి 12.77. ఇది ఖరియా అండ్ సుంబెర్, జమ్మూ కాశ్మీర్లో ఖరియా అండ్ సుంబెర్ అనే ప్లేస్ని కనెక్ట్ చేస్తున్నాయి. ఇవే మనకి ఎగ్జామ్లో అడిగేదానికి హై ఛాన్స్ ఉంది. ఏ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తున్నాయి మ్యాచింగ్లో కూడా అడగవచ్చు అనమాట, రైట్. ఖరీ అండ్ సుంబెర్ రీజన్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ బీయింగ్ కనెక్టెడ్. అలాగే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ టన్నల్స్. మనకున్న టోటల్ టన్నల్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్, 2nd or 3rd ప్లేస్లో ఉందన్నమాట లాంగెస్ట్ టన్నల్స్లో, రైట్. సో కాశ్మీర్ వ్యాలీని కూడా కంప్లీట్గా మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఇదే మనకి T50 టన్నల్. ఇది కూడా న్యూ ఆస్ట్రేలియన్ టన్నలింగ్ మెథడ్, అంటే అగైన్ అక్కడున్న రాక్, సరౌండింగ్ రాక్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా టన్నల్ అనేది బిల్డ్ చేస్తున్నాం అనమాట. టోటల్ ఎస్కేప్ టన్నల్స్ ఉన్నాయి, ఎందుకంటే కొన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్స్ కూడా అవ్వచ్చు, చెప్పలేం, అన్నిటికీ రెడీగా ఉండాలి. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతి 50 మీటర్స్కి సీసీటీవీ కెమెరాస్ కూడా మనకి ఇచ్చారనమాట. సో అన్ని ఫీచర్స్తో మనం ఈ టన్నల్ని మనం బిల్డ్ చేసాం T50. నెక్స్ట్ కోల్కతా అండర్ వాటర్ మెట్రో. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో.
సో ఇది 2024లోనే కంప్లీట్ చేశారు. 2024 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కంప్లీట్ చేశారు. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్, ఎగ్జామ్లో అడుగుతారు ఏ సిటీలో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నల్ అనేది బిల్డ్ చేశామని. సో ఇట్ ఈస్ బిల్డ్ ఇన్ ద కోల్కతా బినీత్ హుగ్లీ రివర్. హుగ్లీ రివర్ కింద వాటర్ లోపల మనం మెట్రో టన్నల్ కన్స్ట్రక్ట్ చేస్తాం, అంటే మెట్రో దాని నుంచే పాస్ అవుతుంది అనమాట. ఓకే, అండర్ వాటర్. ఫైన్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నల్ ఇన్ ఇండియా విచ్ ఈస్ బిల్డ్ ఇన్ కలకటా సిటీలో హుగ్లీ రివర్లో ఇది బిల్డ్ చేశారనమాట. ఇది 2 స్టేషన్స్ని కనెక్ట్ చేస్తుంది, ఎస్ప్లానేడ్ అండ్ హౌరా మైదాన్. సో ఈ 2 కూడా మెట్రో స్టేషన్స్. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో అనేది కన్స్ట్రక్ట్ చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మెట్రో కోల్కతా. ఫైన్. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ టన్నల్స్ కూడా ఉన్నాయి మనకి. ఇది కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇవ్వడం జరిగింది. జోజిలా టన్నల్ బిగినింగ్లోనే మనం డిస్కస్ చేసాం, 2028 కల్లా రెడీగా ఉంటుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఇండియాస్ లాంగెస్ట్ అప్కమింగ్ టన్నల్. సో అన్నిటిని బీట్ చేస్తూ ఏషియాలోనే లాంగెస్ట్ బై డైరెక్షనల్ టన్నల్ కూడా అవ్వబోతుంది, అంటే 2 టన్నల్స్ రాను పోను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఇండియాస్ లాంగెస్ట్ అప్కమింగ్ టన్నల్. ఇది 2028 కల్లా కనెక్ట్ అవ్వబోతుంది. ఇది ఏ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుందంటే శ్రీనగర్, కార్గిల్, లే. సో జమ్మూ కాశ్మీర్ని, లడాఖ్ని కనెక్ట్ చేస్తూ ఈ టన్నల్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో 30% వరకు ఉంది, అది కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే కారిడార్ టన్నల్. సో మనకి మీకు తెలిసే ఉంటుంది, జపాన్ హెల్ప్తో మనం అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు హై స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్స్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగా అండర్ సీ టన్నల్ అనేది మనం బిల్డ్ చేయబోతున్నాం. సో ఎక్కడ అండర్ సీ టన్నల్ బిల్డ్ చేస్తున్నాం అని కూడా అడుగుతారు. 4.8 కిలోమీటర్స్ అండర్ సీ టన్నల్ మనం బిల్డ్ చేస్తున్నాం, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు ముంబై. ఓకే, దిస్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ అనమాట విత్ సింగిల్ ట్యూబ్ డిజైన్. సో ఇండియాలోనే ఫస్ట్ సింగిల్ ట్యూబ్ డిజైన్తో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. నెక్స్ట్ రిషికేష్ అలాగే కర్ణప్రయ రైల్ లైన్ టన్నల్స్. సో ఇది ఉత్తరాఖండ్ 125 కిలోమీటర్స్ హిమాలయన్ రైల్ ప్రాజెక్ట్ విత్ 16 మెయిన్ టన్నల్స్, అలాగే 12 ఎస్కేప్ టనల్స్ కూడా బిల్డ్ చేస్తున్నాం. సో ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా నెక్స్ట్ 2 or 3 ఇయర్స్లో మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద అప్కమింగ్ టన్నల్స్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ ద మేజర్ అచీవ్మెంట్స్ రిలేటెడ్ టు టన్నల్స్ ఇన్ 2025. సో ఈ టన్నల్స్ ఎంత లెంత్ ఉన్నాయి, ఏ రీజన్స్ని కనెక్ట్ అవుతున్నాయి, ఏ స్టేట్స్లో ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇవి వస్తాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.